మీ అంత ఇష్టపడిన వ్యక్తులు ఎవరన్నా తగిలేవాళ్ళ? రామారావు గారు ఇష్టపడిన వ్యక్తులు? నేను చూడలేదు కానీ విన్నాను. చాలామంది ఆయన ఎవరినైనా కోపడుతుంటే చూసారు అసలు? ఆయన కోపం సామాన్యంగా రాదు. ఎందుకంటే ఆయన విఐపి దర్శనం, నో వెయిటింగ్, ఎంతసేపు చూసినా చూడండి అంటాడు. 50 లడ్లు నేనేం చేసుకుంటానండి అని ప్రోటోకాల్. మీరు రాశారు కదా ఇవన్నీ, రెమ్యునరేషన్ ఇచ్చారా? రాసిన పాటలు ఓకే చేశాడు ఆయన. రికార్డ్ చేయమని మద్రాసు పంపించాడు. 2 lakhs అవుతుందండి, మిగతా మీ జోబులో చేసుకుంటారా అన్నాడు ఆయన. మీరు చూస్తుండగా మీలాగా మీ అంత ఇష్టపడిన వ్యక్తులు ఎవరన్నా తగిలేవాళ్ళ? రామారావు గారు ఇష్టపడిన వ్యక్తులు? నేను చూడలేదు కానీ విన్నాను. చాలామంది ఆయనకి ఇష్టలు అయిన వాళ్ళని మాత్రం మా నారాయణ రెడ్డి గారు. ఎందుకంటే నారాయణ రెడ్డి గారు మా గురువు గారే, ఆయనకు తెలుసు. మొఘల్ ఆజం సినిమా తెలుగులో తీశాడు. ఓకే. దానికి అది హిందీ చూసి ఒక్కొక్క సీన్ చూసి దాన్ని తెలుగులో రాసుకోవాలి. నారాయణ రెడ్డి గారు ఉదయం పూట రాడు. ఆయన వాకింగ్, ఆయన ఇది వేరు. ఆయన నా పేరు చెప్పాడు. ఓహోహో. చెప్తే వీరి దగ్గర నుండి ఫోన్ వచ్చింది నాకు. పొద్దున 6 గంటలకు కాదు, 5 గంటలకే. ఇది మన రామకృష్ణ థియేటర్ ఉంది కదా, థియేటరా? ఓకే ఓకే ఓకే. థియేటర్లోనే ప్రొజెక్షన్ వేశారు. ఇది మొఘలాజం. ఓకే. అందులోని సీన్స్ యాజ్ ఈజీగా రాసుకొని ఈయన సొంతం వారి డైరెక్షనే కదా, దాంట్లో కొన్ని మార్పులు చేసుకున్నారు. ఓకే. సో నాకు హిందీ వచ్చు, హిందీ పండిట్ నేను, హిందీ ప్రవీణ చదివాను. దాంతో ఆయన నారాయణ రెడ్డి గారు చెప్పారు ఆ విషయం. రాము హిందీ పండిట్ కూడా చేశాడు, ఆయన హిందీ తెలుసు ఆయనకు, సులభంగా రాస్తాడు మిగతా వాళ్ళకన్నా అని చెప్పాడట ఆయన. అందువల్ల నన్ను పిలిపించారు. నేను వెళ్ళి, అంటే ఇంతకుముందు ఒకరిద్దరితో ట్రయల్ చేస్తే కుదరకపోతే ఆయన నారాయణ రెడ్డి గారు చెప్పి కొంచెం బాగా తెలిసిన వాళ్ళని పంపండి, వాళ్ళేమి లాభం లేదు అని ఏదో చెప్పాడట. సో నన్ను పంపించాడు ఆయన. హిందీ డైలాగ్స్, సినిమా డైలాగ్స్ సులభంగానే ఉంటాయి, అదేమి లిటరేచర్ కాదు కదా, మామూలు సంభాషణలు. సో కూర్చోగానే చెప్పగానే నోట్ చేసేవాడిని. ఆయనకు బాగా నచ్చింది. రేపు కూడా వస్తారా? వస్తాను సార్. ఒక 3 రోజులు 4 రోజుల్లో పూర్తి చేశాం. చెప్పాడు మీ వల్ల పూర్తయింది, ఇంతకుముందు వచ్చిన వాళ్ళతో అయితే నిలబట్టేది అన్నాడు. ఓకే. అంటే హిందీ, నేను దక్షిణ భారత హిందీ ప్రచార సభలో ప్రథమ, మధ్యమ, రాష్ట్ర, ప్రవేశిక, విశారద, ప్రవీణ, నా చదువు కాకుండా ఇవన్నీ చదివాను నేను ఉద్యోగం చేసుకుంటూనే. సూపర్. సో ఆ హిందీ నాకు బాగా, నేను బిఏ అయిపోయిన తర్వాత నాకు మొదట వచ్చిన ఉద్యోగం హిందీ పండిట్. ఓకే. అట్లా హిందీ బాగా అనుభవం ఉంది, దాంతో ఆయనకు ఉపయోగపడింది. ఓకే. ఆయన కోప్పడే సందర్భాలు ఉన్నాయండి? కోపం చూసారా? ఆయన కోప్పడం అంటే మీ మీద కాకపోయినా ఆయన ఎవరినైనా కోప్పడుతుంటే చూసారు అసలు? చూడలేదు. కోపం వచ్చేది కదా? విన్నాను. ఆయన కోపం సామాన్యంగా రాదు. ఎందుకంటే ఆయన ఈ సర్వజ్ఞుడు, అన్నీ తెలిసినవాడు. ఓకే. అది అందులో మహానటుడు. ఏదన్నా ఎక్స్ప్రెస్ కానివాడు, బయటికి రానివాడు. మనసులోనే ఉంచుకొని దాన్ని వేరే విధంగా డైవర్ట్ చేసి పని పూర్తి చేసేవాడు ఆయన. అట్లాంటిది. ఓ రోజు నేను పిలిస్తే వెళ్ళాను. తిరుపతి వెళ్ళారా? వెళ్ళాను సార్ ఒకసారి. ఎప్పుడు? 4-5 సంవత్సరాల క్రితం. రేపు వెళ్ళండి. ఎట్లుంటుంది ఆయన
డైరెక్షన్ అంటే అదేం సార్ అన్న, ఆయన సీఎం అప్పుడు. ఓ సీఎంగా ఉండగా అప్పుడు. ఓకే. అంటే మీరు తిరుపతి మీద పాటలు రాశారు, భక్తి బాగా ఉన్నట్టు నాకు అర్థమైంది. మీలాంటి వాళ్ళు తిరుపతి చూడాల, చూస్తే ఇంకా కొన్ని పాటలు రాస్తారు తిరుపతి మీద అని అంటుండగానే మన ఈయన వచ్చాడు, ఆయన పిఏ, రేపు మార్నింగ్ ఫ్లైట్కు రాము గారికి టికెట్ అరేంజ్ చేయండి, తిరుపతి విఐపి దర్శనం అన్నీ విఐపి ప్రోటోకాల్ ఉంటుంది. ప్రోటోకాల్ ప్రకారం ఏర్పాటు చేయమని చెప్పండి. అంతే, ఆయన ఏర్పాట్లు చేశాడు. అంతే, సీఎం పంపించారంటే ఇంకేముంటుంది ఇంకా. సో అక్కడ ఫ్లైట్ దిగగానే కారు, అప్పుడు ఆయన ఎవరు ఈఓ ఎవరో ఉన్నారు, ఆయన సీఎం గారి ఇది మీరు ఫలానా ఏర్పాటు చేసాం, తీసుకెళ్ళాడు. అక్కడ నుండి అక్కడ దర్శనాన్ని తీసుకెళ్ళాడు, విఐపి దర్శనం, నో వెయిటింగ్, ఎంతసేపు చూసినా చూడండి అంటాడు. ఈ క్యూలు ఉన్నాయి కదా, నన్ను నిలబెట్టారు అక్కడ, నిలబెట్టి సరే చేసి వచ్చిన తర్వాత 50 లడ్లు ఇవి నేను చేసుకుంటానండి అన్న. ప్రోటోకాల్ సీఎం గారు పంపించారంటే అదేదో ఉంది వాళ్ళకు, పెట్టి ఇచ్చి మళ్ళీ ఫ్లైట్ దాకా వచ్చి ఎక్కించి అలా ఉంటుంది ఆయన రామారావు గారి ట్రీట్మెంట్. ఆయన కోపం కూడా అట్లాగే ఉంటుందట. నేను ఎప్పుడు ఆయన కోపం రుచి చూడలేదు. ఓకే. ఓకే, మీరు రాశారు కదా ఇవన్నీ. అవును. రెమ్యూనరేషన్ ఇచ్చారా? ఆయన రెమ్యూనరేషన్ దేనికి ఇచ్చాడంటే పార్టీకి పాటలు రాశాను. ఓకే. ఓకే, పార్టీ పెట్టినప్పుడు ఎవరితో రాయించాడు, ఆయనకు నచ్చలే. ఆయన ఎందుకంటే ఆయన మాట్లాడే లాంగ్వేజే కవిత్వం. అంటే ఇటు మాట ఇటు మార్చితే పోయిటరీ అయిపోతుంది. అలాంటి మాటలే వాడతాడు ఆయన. ఓహో, అది నేను అర్థం చేసుకున్నా. సో ఆయన మాటలన్నీ పాటలుగా రాశాను నేను. ఎలక్షన్ ముందు ప్రచారాలు అవన్నీ రాస్తుంటారు కదా, అట్లా నన్ను పిలిచాడు. పిలిచి మీరు రాయండి ఇవి, మంచిదని నేను రాశాను. ఆయన ప్రచారం కోసం ఇటు కడపనో ఏదో వెళ్తున్నారు ట్రైన్లో. నేనేం చేశానంటే రాసిన పాటలు ఓకే చేశాడు ఆయన, రికార్డ్ చేయమని నన్ను మద్రాసు పంపించాడు, నన్నే రికార్డింగ్ చేయించుకురమ్మని. అంటే అంత నమ్మాడు నన్ను ఆయన. దానికి వెళ్ళే ముందే ఎంత అవుతుంది దీనికి అని అడిగారు. నేను ఈ ఆడియో క్యాసెట్లు అవి చేసేవాడిని, నా పాటలు, సొంత పాటలు. ఇప్పుడు కాల్ షీట్ రేటు వేరు, సాంగ్ రేటు వేరు. ఓకే, ఆ టెక్నిక్ అక్కడ. నేను సాంగ్ రేటు కాకుండా కాల్ షీట్ రేటు తీసుకునేవాడిని. కాల్ షీట్లో 4 పాటలు చేసేవాడిని. 2 lakhs అవుతుందండి. ఏది 6 పాటలు. ఈయన ఇన్ని సంవత్సరాలుగా ప్రొడ్యూసరు, డైరెక్టరు, పాటల రికార్డింగ్లు, అన్నీ చూసేవాళ్ళు, వాటి రేట్లు అన్నీ తెలుసు ఆయనకు. 2 లక్షల మిగతా మీ జోబులను చేసుకుంటారా అన్నాడు ఆయన. తెలియదు సార్, నేను ఒప్పుకోను, కనీసం 5 లక్షలు తీసుకెళ్ళండి, మిగిలితే ఇవ్వండి అన్నాడు ఆ మాట ఆయన. మీ లెక్కలో మిగిలితే ఇవ్వండి. సరే అని చెప్పి వెళ్ళాను. 2 లక్షల్లోనే అయింది. నా కాల్ షీట్ రేటు, సాంగ్ రేట్ కాదు. సాంగ్ రేట్ అయితే ఎక్కువ అవుతుంది. కూర్చోండి, ట్రైన్ కలుగుతుంది, ట్రైన్లో కూర్చున్న ఆయనతో పాటు కుప్పేలో వేయండి పాటలు. ఇవన్నీ జీవితంలో అనుభవాలు సార్ నాకు. అదే పాటలన్నీ విన్నాడు.
వినేసరికి ఆదోని వచ్చింది. ఉమ్. ఇక్కడ నుండి అవతల వరకు ట్రైన్లో. ఆదోని వరకు ట్రైన్లో వెళ్ళాను. ఎంత అయిందన్నారు? 2 లక్షలు సార్. మళ్ళీ అదే మాట అంటారు మీరు? అయింది చెప్తున్నాను సార్. 5 లక్షలు తీసి 3 లక్షలు ఇచ్చాడు. ఈ ట్రైన్లో తీసి పెట్టుకున్నాడు చూడండి డబ్బులు. ఇది ఇట్లా వెళ్ళే సమయంలో మామూలుగా ఎవరికి ఇది ఉంటుంది, ఎవరికో చెప్తారు, ఇస్తారు. ఆయన తీసి ఇచ్చాడు. సార్ 2 లక్షలే ఖర్చు అయిందన్నాను సార్, నేను ఇస్తున్నాను తీసుకోండి మీరు. 3 లక్షలు ఇచ్చాడు నాకు. ఓకే, మరి పని చేసి పెట్టారు కదా. పని చేసి అదే అందుకు తెలుగు వన్